సంఘం వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులు, ఈసీ సభ్యులు, వీవోఏలు, సీసీలకు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ పై వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో మహిళా సంఘాల బలోపేతం, జీవనోపాధి అభివృద్ధి లక్ష్యంగా వివిధ శిక్షణ మాడ్యూళ్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2026-27 సంవత్సరానికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఆలోచన దృక్పథాన్ని పెంపొందించి వారి ఆశయాలు, లక్ష్యాలు, కలలను సాకారం చేసుకునే దిశగా అవగాహన కల్పించినట్లు వివరించారు. అనంతరం నిర్వహించిన మాడ్యూల్ 2లో విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉపాధి తదితర మహిళల జీవితాలకు సంబంధించిన 8 కీలక మార్పు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మాడ్యూల్ 3లో మహిళల వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక ఆశయాలను మార్పు అంశాలలో అనుసంధానిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించే విధంగా శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ సమైక్యల నిర్వహణ, 8 మార్పు అంశాల అమలు, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. మహిళలు నిర్వహిస్తున్న సూక్ష్మ, చిన్న వ్యాపారాలను మరింత విస్తరించేందుకు అవసరమైన రుణ సదుపాయాలు, సాంకేతిక నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొన్న సంఘమిత్రులు, ఈసీ సభ్యులు, వీవోఏలు, సీసీలు కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘం మండలాన్ని మోడల్ మండలంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొదట మనము ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 1 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి కళల గురించి మనం సభ్యురాలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత మాడ్యూల్ 2లో వచ్చేసి మార్పు అంశాలు, అంటే విద్య నుంచి విద్య, ఆరోగ్యము, ఇలా 8 మార్పు అంశాలు మరి సంఘ సభ్యులు ఏ విధంగా మార్పు తీసుకొని రావాలనేది మాడ్యూల్ 2లో మనం వివరించడం జరిగింది. మరి మూడవది ఈ కళలను మార్పు అంశాలతో క్రోడీకరించుకొని మరి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత AAP1 యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 1 ట్రైనింగ్ని నిర్వహించడం జరిగింది. వీటికి మరి ఏ విధంగా మనము బడ్జెట్ మార్పు అంశాలకి కేటాయించుకోవాలనేది చేయడం జరిగింది. తర్వాత AAP2 శిక్షణా కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమానికి 2026-27కి 8 మార్పు అంశాలు, అదేవిధంగా గ్రామ సమాఖ్యల నిర్వహణకు మరి ఎంత బడ్జెట్ అవసరం అనేది AAP2 యాక్షన్ ప్లాన్లో మనం తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనము ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ BDP1 ట్రైనింగ్, అంటే బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మరి సంఘమిత్రాలోని ఈసీ సభ్యులకి, వీఓఏలకి, సీసీలకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రతి మహిళని మరి ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా పైకి తీసుకొని రావాలి, వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకా వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరి వారికి ఏమైనా ఇంకా రుణాలు అవసరమా, అదేవిధంగా శిక్షణలు అవసరమా, అదేవిధంగా వీరి యొక్క ఉత్పత్తులకి మార్కెటింగ్ లాంటి సదుపాయాలు ఏమైనా కావాలనే అంశాలను ఈ శిక్షణా కార్యక్రమంలో వివరిస్తూ మనము ఈ బడ్జెట్ని ఏ విధంగా మనము మన వ్యాపారాలకి, మన యొక్క మార్పు అంశాలకి కేటాయించుకోవాలనేది ఈ శిక్షణలో వీరికి వివరించడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.